వెల్కమ్ టు బన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయంత్రం పూట వేడివేడిగా తినాలనిపిస్తే ఇలా బఠానీ చాట్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. పెద్దల నుండి చిన్నపిల్లల వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదామా? ముందుగా అయితే నేను లెగ్గానే అయితే బఠానీ అనేది నానబెట్టేసుకున్నానండి. ఎలా లేదన్నా కానీ 8 గంటలు నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత నేను కుక్కర్లోకి వేసేసుకొని వాటర్ కూడా మునిగేటట్టుగా పోసుకున్నానండి. తర్వాత ఒక పెద్ద సైజు బంగాళదుంప అయితే తీసుకున్నాను. పీల్ తీసేసి ఇలా పెద్ద ముక్కల కింద కోసుకుని అయితే ఇందులోకి వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా నూనె, ఇంకా కొద్దిగా ఉప్పుని వేసుకుంటున్నానండి. ఇలా ఇవన్నిటిని వేసిన తర్వాత కుక్కర్కి విజిల్ పెట్టేసుకొని ఒక 8 విజిల్స్ అయినా రానివ్వాలండి. అప్పటికే మనకి పర్ఫెక్ట్గా అనేది ఉడుకుతుందనమాట. చూపిస్తాను చూడండి. 8 విజిల్స్ వచ్చిన తర్వాత నాకు ఏ విధంగా ఉడికింది అనేది. చాలా బాగా ఉడికింది. ఇలా పట్టుకోగానే అలాగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లోకి సగం వేసుకోవాలండి. సగం బఠానీని అనేది సగం వేసేసుకుంటే బాగుంటుందన్నమాట. పేస్ట్ చేసుకోవాలి. అది కూడా ఎలా చేసుకోవాలని చూపించేస్తాను. సో ఈ విధంగా అనేది చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకొని సన్నగా తరుముకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని బాగా వేగించుకోవాలండి. ఇలా బాగా కొద్దిగా కలర్ మారేదాకా కూడా వేగించుకోవాలి. ఇలా కలర్ మారేదాకా వేగించుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నానండి. అలాగే 2 లేకపోతే 1 టమాటా ప్యూరీని అయితే చేసుకొని ఇప్పుడు మనం వేగించుకున్న ఉల్లిపాయలు దాంట్లోకి వేసేసుకుందామండి ప్యూరీని. ఇలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా కూడా మనం ఈ టమాటాని వేగించుకోవాలన్నమాట, గుజ్జుని. ఇలా వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలాలు అనేది వేసుకుందామండి. ముందుగా జీలకర్ర పొడి, ఆ తర్వాత గరం మసాలా, ఆ తర్వాత కొరియాండర్ పౌడర్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే వేసుకుందాము. ఆ తర్వాత ఇందులోకి టీ స్పూన్ కారం కూడా వేసుకుందామండి. ఇవన్నీ మసాలాలని బాగా మిక్స్ చేస్తామండి. బాగా వేగేటట్టుగా చూసుకోవాలి. ఇలా చక్కగా బాగా వేగించుకోవాలండి. ఆయిల్ పైకి తేలేదాకా వేగించుకున్నట్లయితే మనకి బాగుంటుందన్నమాట. సో ఇందాక మనం పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా బఠానీ పేస్ట్, ఆ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేయాలండి. మొత్తం పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది పోసుకుందాము. మీకు ఎలా కావాలంటే అలా పోసుకోవచ్చు అనమాట. ఇదేమి కొలతలు అనేది ఏమీ ఉండదండి. మీకు కొద్దిగా పలుసుగా కావాలంటే ఎక్కువ నీళ్ళు పోసుకోవడం, లేకపోతే లేదనమాట. ఇప్పుడు దాని తర్వాత మనం బఠానీ అనేది ఉడకబెట్టుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బఠానీని కూడా ఇందులోకి వేసేసుకొని బాగా దగ్గర పడిపోనిచ్చేయాలన్నమాట. కొద్దిగా పలసగా ఉన్నప్పుడే దింపేయాలన్నమాట. తర్వాత గట్టిపడుతుంది కదా, మరి కొద్దిగా పలసగా ఉన్నప్పుడే దింపేసినట్లయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుందన్నమాట. సో నేనైతే బౌల్లోకి అనేది సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత పైన గార్నిష్ కోసం కొద్దిగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు అనేది పైన గార్నిష్ అయితే చేసుకుంటున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నిమ్మరసం అనేది పిండుకుందాము. నిమ్మరసం వేసుకుంటే మరింత టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసి అంతే, ఇంకా తినేయడమే. చూస్తుంటేనే కదా నోరు ఊరిపోతుంది. మీరు కూడా నేను చెప్పినట్లు చేసేయండి, చాలా బాగా వస్తుంది. అందరికీ నచ్చుతుందనమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.